జీవితంలో సంతోషంగా ఉండాలంటే గెలుపు ఓటములను వదిలేయి. అహాన్ని అసూయని పక్కన పెట్టు. అందరితో నవ్వుతూ నవ్విస్తూ జీవించు. ఒకటి మాత్రం గుర్తుంచుకో, గెలవవలసింది మనిషిని కాదు, మనుషుల మనస్సుని. ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు, హృదయంలో ఉంటుంది. ఎప్పుడూ ఒకరికి ఇవ్వటం నేర్చుకో, తీసుకోవటం కాదు. మన గురి ఉన్నత లక్ష్యంపైనే ఉంటే మిగిలినవన్నీ అన్ని అందులో భాగంగానే అద్భుతంగా వాటికవే మారతాయి. మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు. గుడిలో ఇచ్చే ప్రసాదంలో చక్కెర తక్కువైతే ఏం పర్లేదు అనుకొని పడేయకుండా తింటాం. అలాంటిది దేవుడు ఇచ్చిన జీవితంలో ఏవో కొన్ని రోజులు బాగా లేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం పర్లేదంటూ ముందుకెళ్ళాలి అంతే. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవటం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవటం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా మారిపోకుండా ఉండటం. తప్పులు ఎంచి దూరం పెడితే మన పక్కన ఎవరూ ఉండరు. అలా కాక కాస్త సహనం చూపితే, పెద్ద మనసుతో సర్దుకుపోతే అందరూ మనవారే. ప్రతీకారం తీర్చుకునే ఆవేశం కన్నా సమస్యలను పరిష్కారం చూపే ఆలోచన విన్నా. ఇష్టాన్ని చేరుకోవాలంటే కష్టాన్ని అధిగమించాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాళ్ళకంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాళ్ళే గొప్పవాళ్ళు. విద్యార్థికి విలువైన పాఠ్య గ్రంథం ఉపాధ్యాయుడే. నీ శత్రువు మాటలు విను, ఎందుకంటే నీలోని లోపాలు తప్పులు అందరికన్నా బాగా తెలిసేది వారికే. సమస్యల వలయాల్లో చిక్కుకున్న పెదాలపై చిరునవ్వును వీడకు. నీ దరహాసాన్ని చూసి కష్టాల్ని దారి వెతుక్కొని దూరంగా పారిపోవాలి. నిజమైన నవ్వును నీ పెదాల నుంచి జారిపోకుండా కాపాడుకో. అది నిన్ను జీవితంలో నవ్వుల పాలు కాకుండా కాపాడుతుంది. తృప్తి ఉంటే నిత్య యవ్వనం, ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యం, ఒకరికి సహాయపడితే క్షేమం, చక్కని దుస్తులు ధరిస్తే తేజస్సు, మితంగా భుజిస్తే చక్కని రూపం, మధురంగా మాట్లాడితే మంగళకరం, సువర్ణాభరణాలు ధరిస్తే ఆయుర్వృద్ధి, ఎప్పుడు ఆనందంగా మాట్లాడితే లక్ష్మీప్రదం. ప్రపంచంలో ఏ మార్పును అయితే కోరుకుంటావో దానికి నువ్వే నాంది పలకాలి. నువ్వు నవ్వటం నేర్చుకో చాలు, ఏడవటం మనతో ఉన్నోళ్లే నేర్పిస్తారు. విజయం ఎలా వస్తుందో చెప్పలేము, కానీ పరాజయం ఎలా వస్తుందో చెప్పొచ్చు. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని తృప్తిపరచాలని ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా పరాజయమే ఎదురు చూస్తాము. అభ్యాసం లేని విద్య జీర్ణం కాని భోజనం వంటిది. మంచి చెడు రెండూ కూడా రెండక్షరాల పదాలే. మంచి చేసేవారికి లోకమంతా తోడుంటుంది, చెడు చేసేవారికి చావు ఒక్కటే తోడుంటుంది. నీ జీవితంలో నిన్ను కలిసిన ప్రతి ఒక్కరిది ఒక్కో పాత్ర ఉంటుంది. కొందరు నిన్ను పరీక్ష చేస్తారు, కొందరు నిన్ను వాడుకుంటారు, కొందరు నిన్ను ప్రేమిస్తారు, కొందరు నీకు నేర్పిస్తారు. ఎవరైతే నీలోని శక్తిని గుర్తించి వెలికి తీస్తారో వారే నీ జీవితానికి అతి ముఖ్యులు, విలువైన వారు, మర్చిపోలేని వారు.